అత్తగారు బాల్ పాయింటు. ఈ కథను రచించిన వారు శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు. ఈ కథ యువ దీపావళి సంచికలో ప్రచురితమైంది. కొందరు ఎంతో మంచి హృదయంతో వారు అభిమానించే వారికి ప్రెజెంటేషన్స్ ఇస్తుంటారు. పుచ్చుకునేవారు వారి అభిమానానికి ఆప్యాయతకి పొంగిపోయి నిండు హృదయంతో పుచ్చుకుంటారు. కానీ ఒక్కోసారి కొందరిచ్చే ప్రెజెంటేషన్స్ ప్రాణాంతకంగా తయారవుతుంటాయి. ఒకసారి నేనొక కల్చరల్ అసోసియేషన్ వారి యానివర్సరీ ఫంక్షన్కి ప్రిసైడ్ చేయాల్సి వచ్చింది. వారంతా నా అభిమానులు. మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చి పిలిస్తే రానని చెప్పబుద్ధి పుట్టలేదు. జార్జ్ టౌన్ వైపు ఉన్న తెలుగు వాళ్ళంతా ఏనాడో మద్రాసులో స్థిరపడ్డ వాళ్ళు. వాళ్ళు మాట్లాడే తెలుగు అరవ తెలుగు అనాల్సిందే. అసలు తమిళనాడులో ఉన్న చాలామంది తెలుగులకున్న తెగులు ఏమంటే వారు తెలుగు వారమని చెప్పుకోవడానికి భయము, అవమానము, చిన్నతనము. రండా మీరు నిండా బాగా పాడతారే, ఓ పాట పాడండి మీ. ఇది వారి తెలుగు వరస. రండా అనే పిలుపు వినగానే ఏమిటోలా ఉంటుంది. వారి ఆప్యాయతకు భాషకు సంబంధం లేదు. మాతృభాష అంటే మళ్ళీ చచ్చేంత అభిమానం. ఫంక్షన్ అయిపోయింది. వాళ్ళ నాటకాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ బహుమతులు పంచడం అయింది. బహుమతులతో పాటు ఆ వ్యాపారస్తుల్లో బాల్ పాయింట్ పెన్నులు తయారు చేసే కంపెనీ వారు అక్కడ అందరికీ తలకొక బాల్ పాయింట్ పెన్ను ప్రజెంట్ చేశారు. ఎంతో అభిమానంతో ఆ ప్రెసిడెంటు, సెక్రటరీ ఆ బాల్ పాయింట్ పెన్నులు నాకు రెండిచ్చారు. ఒకటి చాలు వద్దన్నా వినకుండా మా ఇంట్లో ఎవరికైనా ఇవ్వమని ఇచ్చారు. వాళ్ళ అభిమానానికి ఎంతో ఆనందపడిపోతూ తీసుకున్నాను. ఆ బాల్ పాయింట్ పెన్నులు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. పెన్నుల్లో ఒకటి మా చెల్లెలి కొడుక్కి, ఒకటి మా అత్తగారికి ఇచ్చాను. ఆమె ఎవరికైనా ఇచ్చుకోనిమని. మరి నీకో అన్నారామె. నాకు పెన్నుతో రాసే అలవాటే గనక వద్దన్నాను. చూడ్డానికి చాలా అందంగా ఉన్న ఆ పెన్ను ప్రాణప్రదంగా అట్టే పెట్టుకున్నారు మా అత్తగారు. ఆమె మడిగా పెట్టుకునే తిరుచూర్ణం పెట్టెలో ఆ బాల్ పాయింటు మా వంటవాడు అడిగాడు. ఇవ్వనన్నారామె. ఆ మన్నాడే అనుకోకుండా మా అన్న కూతురు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి బట్టలు కొనడానికి మా అత్తగారు, నేను, మా ఆడబిడ్డ, వదినే అంతా బయలుదేరాం వాడుగ్గా తీసుకునే బట్టల షాప్కి. వియ్యాల వారికి పెట్టుడు బట్టలు ఎన్నెన్ని పెట్టాలో, ఎన్ని కొనాలో లిస్టు రాసుకోవడానికి నేను నా పెన్ను తీయబోతుంటే టక్కున మా అత్తగారు నేనిచ్చిన బహుమతి బాల్ పాయింట్ పెన్ను నాకు అందించారు. మందహాసం వెల్లివిరుస్తున్న ముఖంతో ప్రశ్నార్థకంగా చూస్తున్న నాతో, ఈ పెన్నుతో రాయవే, చక్కగా కొత్త పెన్ను, శుభమా అంటూ పెళ్లి బట్టలు కొనబోతున్నాం అన్నారు. ఆమెకి ఇలాంటి విషయాల్లో చాలా పట్టింపులున్నాయని నాకు తెలుసు. సరేనని లిస్టు రాసి ఆ బాల్ పాయింట్ పెన్ను, బట్టల జాబితా కాగితాలు ఆమె చేతికిచ్చాను. బట్టలు చూసే హడావిడిలో అటూ ఇటూ తిరుగుతున్న నేను మా అత్తగారి చేతికి ఏదైనా వస్తువిస్తే ఉడుములా పట్టుకుంటారామె. అంత జాగ్రత్త. ఎడం చేతిలో లిస్టు కాగితాలు, బాల్ పాయింట్ పెన్ను గట్టిగా పట్టుకుని ఆమె కూడా మాతో పాటు బట్టలు చూస్తూ ఆమె కాలంలో కొన్నాడు చీరలు ఎట్లా ఉండేవో, ఆమె పెళ్లికి వాళ్ళ నాన్నగారు ఎట్లాంటి చీరలు కొన్నారో, వాటి విలువ ఈనాడు ఎంత ఉంటుందో చెప్తూ పట్టు చీరల దగ్గర నిలబడ్డారు. నేను మరోవైపు వెళ్ళి మగవాళ్ల పెళ్లి బట్టలన్నీ కొని పట్టుచీరలు చూస్తున్న మా అత్తగారి దగ్గరకొచ్చాను. మంచి పెద్ద పెద్ద జల్తారు చీరలు తీయమని చెప్పవే, మా కాలంలో కంచిపట్టు చీరలు మోయలేక చచ్చేవాళ్ళం. చూడు ఎట్లా ఉన్నాయో ఈ పట్టుచీరలు పల్చగా అంటూ ముందున్న చీరలు తోసారు నా వైపు. పెద్దమ్మగారు చెప్పే చీరలు కూడా ఉన్నాయమ్మా, టెంపుల్ శారీస్ అంటారు వాటినే ఈ కాలంలో అంటూ పెద్ద పెద్ద సరిగపట్టు చీరలు అల్మరాలోంచి తీసి మా ముందు పడేశాడు. ఆ చీరలన్నీ తిరగేస్తూ ఎంత ఒక్కో చీర అన్నారు మా అత్తగారు. 600, 700 అన్నాడు అంగడివాడు. అబ్బో, మా కాలంలో 200 ఇది ఒక్కో చీర అంటూ మా అత్తగారు ఒక్కొక్క చీర చేతుల్లోకి తీసుకుని బరువు చూసి కింద పడేయడం మొదలుపెట్టారు. నాకు చీరల్లో ఎర్ర టెంపుల్ చీర నచ్చింది. తీసి చూడబోతే 2 నల్లటి సిరామరకలున్నాయి. అదే మాదిరి ఇంకో చీర తీసి చూస్తే దానిమీద మరకలున్నాయి. పక్కనున్న చీరలు చూశాను. ఆ చీరల మీద సిరామరకలున్నాయి. కొట్టువాడు కంగారు పడుతూ ఆ మరకలు ఎట్లా వచ్చాయా అని తిరగా బోర్లా వేసి చూడ్డం మొదలుపెట్టాడు.
భలే వాడివే, ఎవరూ కొన్ని చీరలు మా నెత్తికి అంటగట్టాలని చూస్తున్నావా అన్నారు మా అత్తగారు అంగడివాడి వైపు కన్నెర్ర చేస్తూ. అబ్బే లేదమ్మా, కొత్త ప్యాకెట్టు ఈరోజే విప్పాం, ఇంకా వెల్ల కూడా వెయ్యలా అన్నాడు కంగారు పడుతూ. వెలలు మనుషుల్ని చూసి వేస్తారులే, దానికేం గాని ఈ మరకలేమిటంట? శుభమా అంటూ పెళ్లికి కొనేవి ఇట్లాంటివి కొనమంటావా? మాకు నచ్చిన 2 చీరల్లోనూ సిరామరకలున్నాయే, వేరే ఇలాంటివి లేవా అన్నారు మా అత్తగారు. అంగడివాడికి అప్పటికే ముచ్చెమటలు పోసాయి గాబరాతో. ఇంతేనమ్మా, ఇక లేవు ఇలాంటి చీరలు, ఈ ప్యాకెట్టే వచ్చింది ఈరోజు, మిగతావన్నీ అమ్మిపోయినాయి, తీసుకోండి, మీకు నచ్చితే ఆ మరక మేము ఎత్తేసి ఇస్తాం అన్నాడు. ఈ మరకల చీరలు మమ్మల్ని తీసుకోమంటావా? భలే వాడివే, ఈ చీరలు నువ్వే ఉంచుకుని మాకు మంచివివు, చూడకపోతే నెత్తి కట్టేవాడివేగా అంటూ మా అత్తగారు అంగడివాడి మీద మండిపడ్డారు. ఊరుకోండి, వాడుగ్గా తీసుకునే చోటు ఏమైనా అనుకుంటారని ఆమెతో రహస్యంగా చెప్పడానికి ఆమె దగ్గరకొచ్చాను. ఆమె కట్టుకున్న పావురాయి రంగు పట్టుచీర పమిట మీద అలాంటివే సిరామరకలున్నాయి చాలా చోట్ల. నాకు చటుక్కున గుర్తొచ్చి, అత్తా మీ చెయ్యి చూపించండి అన్నాను. ఆమె ఎడం చెయ్యి విప్పి చూస్తే చెయ్యంతా బాల్ పాయింట్ పెన్ సిరామయం. నా గుండె గతుక్కుమంది. అన్ని చీరల ఖరీదు ఇమ్మంటారేమోనే, నాకు గాబరాతో ముచ్చెమటలు పోశాయి. అంగడివాడి ముఖం నల్లబడ్డది. మా అత్తగారు డేంజర్ గ్రహించి మెల్లిగా వెళ్ళిపోదాం రావే అన్నారు నా చెవి దగ్గరికొచ్చి. నాకు నవ్వొచ్చింది. విషయం బెడిసిందంటే పెద్దవాళ్ళు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన విధంగా నడుచుకుంటారు. మా అత్తగారి చేతిని, మా అత్తగారిని అంగడివాడు గుర్రుమని చూడ్డం చూశాను. మా అత్తగారు అసలేమీ జరగనట్లే వాడి వైపు చూడకుండా, బంగారం లాంటి నా చీర పాడైందే, కొత్త చీర అంటూ వాపోవడం మొదలుపెట్టారు. నేను అంగడి వాళ్ళ చీరలన్నీ పాడయ్యాయి, ఏమిటి మార్గం అనే ఆలోచనలో పడ్డాను. వాళ్ళేదో ఆ మరకలు తీసేసుకుంటానన్నారుగా, మనం పోదాం పదవే, ప్రతిదీ సింగినాదంగా బాధపడతావు, పై మడత లోపలికేసి వాళ్ళు అమ్మేసుకుంటారులే పద అన్నారు మా అత్తగారు. నా మనసు ఒప్పుకోలేదు. దోషిలా అంగడివాడి వైపు చూడ్డానికే భయపడుతూ, మీ యజమాన్ని పిలువు అన్నాను. తక్షణం పిలుచుకువచ్చాడు. ఆ సిరామరకలైన చీరలన్నీ నేనే కొంటానని చెప్పాను. దానికేమ్మా, తీసుకోండి, మీ దగ్గరుంటాయేం మా దగ్గరుంటాయేం అంటూనే ఆ చీరలన్నిటినీ మా పేర బిల్లు రాయమని చెప్పాడు. అన్నీ ఇప్పించి, అన్నీ ఒకే రంగులో ఉన్నాయే, ఇంకేదైనా రంగు తీసుకుంటారా అన్నాడు. చాలు, మేమంతా ఒకే రంగులో కట్టాలనుకున్నాం అని చెప్పాను. దాదాపు 2000 రూపాయల బాల్ పాయింట్ పెన్ సిరామరకల చీరలు కొన్నాం. మిగతా కొద్దిగా వెయ్యాల వారికి మంచి చీరలు కొన్నాం. బయటకొచ్చేటప్పుడు మా అత్తగారు ఆ బాల్ పాయింట్ పెన్ను ఎవడో కుర్రాడికి, రాసుకోరా, పెన్ను కొత్తదే, త్రాస్టప్ పెన్ను, నా చీర పాడు చేసింది చాలక 2000 వదిలించింది అంటూ ఆ పెన్ను వాడికిచ్చింది. నాకు అంత మనసు చీకాకులోనూ పొట్ట చక్కలయ్యే నవ్వొచ్చింది. మా అత్తగారు సాధారణంగా బావుండేవి, మంచివి ఎవరికీ చూస్తూ చూస్తూ ఇవ్వరు. చాలాసార్లు మా పక్కింటి అరవ్వాళ్ళకి ఆమె చేసిన చెగోడీలు వారం రోజులు అయ్యాక పిలిచి ఇస్తూ చెప్పేది. చేశాను, మా పిల్లలు నోట పెట్టలేదు, మీ పిల్లలకివ్వు అని ఇచ్చేది. నాకా సమయంలో ఆమె చేగోడీలు గుర్తొచ్చాయి. ఆ పిల్లవాడు ఆశగా తీసుకుని అంగట్లోకి వెళ్ళబోతున్నాడు. నేను ఆ పెన్ను లాక్కుని పక్కనున్న చెత్తబుట్టలో పడేశా. అదేమిటే, వాడు రాసుకునేవాడుగా అన్నారు. రాసేదానికంటే ముందు లోపల మళ్ళీ కొన్ని గుడ్డలు ఖరాబు చేస్తాడు వెధవ పెన్ను అన్నాను. ఆ పెన్ను ముట్టుకోవడానికే కంపరం కలిగిన నేను, అవునులే దరిద్ర పెన్ను, ఎంత దండుగా అంటూ ఇంటికొచ్చినంత దూరం ఆ బాల్ పాయింట్ పెన్నును, అది ప్రెజెంట్ ఇచ్చిన వాళ్లను తిడుతూనే ఉన్నారు మా అత్తగారు. ఇంటికొస్తూనే మా చెల్లెలి కొడుకు వాడికిచ్చిన బాల్ పాయింట్ పెన్ను నా ముందు తీసుకొచ్చి పడేసి, చూడమ్మా వెధవ పెన్ను, నేను పండక్కి కొనుక్కున్న కొత్త షర్ట్ అంతా సిరా చేసింది అంటూ షర్టు చూపించాడు. రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లుందిరా నీ గొడవ, నీ బోడి షర్టు పోతే పోయిందిలే, మా గతి చూడు, 1000 పెట్టి సిరామరకల చీరలు కొనుక్కొచ్చాం, అయినా ఆ సన్యాసులు మూతలేని ఇట్లాంటి బోడి పాయింట్ పెన్నులు ఎందుకు ఇవ్వాలంట అంటూ రుసరుసలాడుతూ వంటింటి వైపు వెళ్లారు మా అత్తగారు. మా అన్నయ్య కూతురు పెళ్లికి మేం కొన్న సిరామరకల చీరలు వరసగా అంతా కట్టుకున్నాం. వియ్యాలవారు మా చీరలు
వాటి మీద సిరా మరకలు చూసి, ఈ మరకలు అసలు నేతలోనే కొత్త డిజైన్గా వేశారా అని అడిగారు ఆశ్చర్యపడుతూ. అవునండి, ఇదొక కొత్త రకం డిజైన్ అని చెప్పారు కొట్టువాళ్ళు, అందుకే కొన్నాం అన్నాను. అలాగా, అయితే ఇలాంటివి మాకు 2 తెప్పించి పెట్టండి అన్నారు. ఇక దొరకవండి, వాళ్ళ దగ్గర స్టాక్ అంతా మేమే తీసుకొచ్చేసాం అని నేనంటుంటే మా అత్తగారు ఉండలేక ఏదో పని ఉన్నట్టు లోపలికెళ్ళిపోయారు. కథ సమాప్తం.